హాయ్ ఫ్రెండ్స్, మ్యాజిక్ స్టార్ బోసు గారి 10 ముక్కల తంత్రం ట్యూటోరియల్. దీనికి ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ కావాలి, ఒక చిన్న సెటప్ ఉంది. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 10 ఈ కార్డ్స్ అన్నీ కూడా I mean 1 to ఇలా 1 to 10 కార్డ్స్ అంటే ఏ మీన్స్ A1 అనమాట. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఫస్ట్ ఇలా తీసుకొని 10 పైకి రావాలి, 1 కింద ఉండాలి, ఇలా పెట్టుకోవాలి. దిస్ ఈజ్ సెకండ్. ఓకే, ఇప్పుడు కార్డ్స్ను ఇలా తీసుకొని ఒక మంచి కార్డ్ మ్యాజిక్ మీకు చేసి చూపించబోతున్నానని చెప్తూ అన్నీ ఇలా తిప్పి ఇవన్నీ డిఫరెంట్ కార్డ్స్ అని వెళ్ళిగా మీరు ప్రేక్షకులకు ఏమాత్రం అనుమానం కాకుండా చూపించవచ్చు. చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి అనుమానం రాకుండా ఒక కత్తిరి కూడా వేస్తాం. ఇది కత్తిరి వేసేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి 10 కార్డ్స్ పైకి వచ్చేలా జాగ్రత్త పడాలి. అంటే ఏమి, మనము ఇలా వేసేటప్పుడు జాగ్రత్తగా ఈ కుడి చేతిలో ఉన్నటువంటివి 10 కార్డులు పైకి రావాలి. అందుకని మనం ఈ 10 కార్డులు పైగా వచ్చేటట్టు మనం పైన వదిలేసుకొని ఫాస్ట్గా ప్రేక్షకుల అనుమానం రాకుండా దీన్ని చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 10 కార్డ్స్ కింద పెట్టుకుంటున్నాం. ఇప్పుడు పైనుండే టాప్ కార్డ్ ఏంటంటే 10 కిందకి వెళ్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసి ఆస్ ఉంటుంది. మనం 10 కార్డ్స్ తీసుకున్నాము, రిమైనింగ్ కార్డ్స్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ 10 కార్డ్స్ని చేతిలో తీసుకొని 10 ముక్కల తంత్రాన్ని మనం చేయబోతున్నప్పుడు ఈ క్రింద మనం గమనించాలి, 10 ఉంది, పైన ఆసు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రేక్షకులు అడుగుతున్నాం, ఈ 10 ముక్కలలో మీకు కోరిన నంబర్ మనసులో అనుకొని ఏ నంబర్ అయితే అనుకున్నారో అన్ని కార్డ్స్ని 1 by 1 తీసి కింద పెట్టండి అని చెబుతున్నాం. ఎలా పెట్టాలి అని చెప్తూ మనము 2 కార్డులు ఇలా పెట్టాలని చూపిస్తున్నాం. 2 కార్డులు చాలు, మిగతాయి ఇలా మనం పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు మనసులో ఎన్ని అనుకున్నారో అన్ని కార్డులు తీసి కింద పెట్టండి. మీరు ఎన్ని కార్డులు కింద పెట్టింది నేను వెనక్కి తిరిగి ఉంటాను, మీరు పెట్టండి. నేను తిరిగి మీరు ఎన్ని కార్డులు పెట్టింది నేను చెప్తాను చూడకుండా అని చెప్పి మనం ప్రేక్షకుడి చేతిలో ఇచ్చాం. ఇప్పుడు మనం నిజంగానే వెనక్కి తిరిగి ఉంటాం. వెనక్కి తిరిగి ఉన్నప్పుడు ప్రేక్షకుడు ఏం చేస్తాడు, తను కౌంట్ చేస్తూ కింద పెట్టేసిన తర్వాత మనము ఇలా చేతిలోకి తీసుకుంటాం. చేతిలోకి తీసుకొని వెనక పెట్టుకుంటాం. యాక్చువల్గా వెనక పెట్టుకొని ఏం చేస్తున్నామంటే, వెనక చేసేటువంటి తంత్రం ఏమి లేదు, తను ఎన్ని కార్డులైనా కింద పెట్టనివ్వండి, మనము 2 కార్డులు వేగంగా తీసి ఇలా పెట్టేసి మీరు కింద పెట్టిన కార్డ్స్ ఇవేని వెనక నుంచి తీసి ఇలా చూపిస్తాం. ఇదేనా? అదే ఉండి తీరుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగా 2 కార్డులు పెట్టాము. ప్రేక్షకుడు స్పెక్టేటర్ ఎన్ని కార్డులు పెట్టినాడో అన్ని కార్డులోంచి 2 కార్డులు కింద నుంచి తీసి పైన పెట్టి ఇలా చూపిస్తే అతను పెట్టిన కార్డ్స్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, ఇన్ని కార్డులు పెట్టారు మీరు అని మనము దానికి చూపిస్తాం. ఇది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించి అభినందించబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.